రామ్ చరణ్ గారి పెద్ది సినిమా మార్చి 27న రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి బజ్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. మొట్టమొదటి చిన్న గ్లిమ్స్తోనే ఒక రచ్చ క్రియేట్ చేశారు బుచ్చిబాబు. ఇక ఈ సినిమాకి సంబంధించిన చిక్రీ సాంగ్ గురించి అయితే ఎల్లలు దాటిపోయింది అని చెప్పాలి. సముద్రాలు దాటి, ఖండాంతరాలు దాటి, ఎక్కడెక్కడికో ఎవరెవరో, ఏ భాషో, ఏ లాంగ్వేజో, ఏ దేశమో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కూడా అంతలా ఎంజాయ్ చేశారు రామ్ చరణ్ గారి ఆ పర్ఫార్మెన్స్ని. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా పీక్స్కి తీసుకెళ్లేందుకు రామ్ చరణ్ గారు మరొక లుక్ రిలీజ్ చేశారని చెప్పాలి. అది ఏంటి అంటే, జిమ్లో జస్ట్ అలా నుంచుని ఆయన ఒక పోస్టర్ ఇచ్చి రిలీజ్ చేశారు. ఏంటో అసలు నాకైతే ఆ సినిమాలో ఏం చేయబోతున్నారో, ఏ రకంగా రామ్ చరణ్ గారిని చూపించబోతున్నారో, ఓ పక్క ఒక కల్ట్ మాస్ వ్యక్తిగా, ఒక విలేజ్ కొండల్లో ఉండేటువంటి ఒక వ్యక్తిగా బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని ఒక చిన్న గ్లిమ్స్ రూపంలోనూ, చిగిరి చిగిరి సాంగ్ రూపంలోనూ మనకి చూపించారు. మళ్ళీ కండలేంటి, ఎంతలా ఉన్నాయేంటి, అసలు ఏం చూపించబోతున్నారు, ఏం ప్లాన్ చేయబోతున్నారు, ఏ రకంగా ఉండబోతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకొక పక్క ఢిల్లీ ఎర్రకోట ముందు అక్కడ ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర కొన్ని షూటింగ్ కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఈ సినిమాలో స్టోరీ ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు? ఇక రామ్ చరణ్ గారు ఇచ్చేటువంటి ఎలివేషన్ అయితే ఇంకా పిచ్చి పీక్స్ అని చెప్పాలి. ఏ రకంగా ఇస్తున్నారంటే, ఎక్కడ ఏ సినిమాకి సంబంధించినటువంటి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఈ సినిమా గురించి అడుగుతుంటే అది నెక్స్ట్ లెవెల్ అండి. అదొక వెరీ రఫ్, ఒక టైప్ స్టోరీ, ఒక రేంజ్లో ఉంటుంది సినిమా, మీరు ఊహించుకోండి అని చెప్పి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్తో ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఏంటి లుక్స్ ఏంటి అనేది చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటిది. అవన్నిటికీ కూడా ఈ లుక్తో ఇంకాస్త బూస్ట్ ఇచ్చి రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఏం ఎలివేట్ చేయబోతున్నారు, బుచ్చిబాబు గారు ఏం ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు బుచ్చిబాబు గారు అంటే ఒక ఉప్పెన సినిమాకి సంబంధించినటువంటి ఆ స్టోరీ అంతా కూడా ఆ మ్యూజిక్ మనకి కళ్ళ ముందు ఉంటుంది. బట్ ఈ సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్కి చూపించబోతున్నారు. చాలామంది యాక్టర్స్ పెద్ద వాళ్ళని తీసుకొచ్చి కాస్ట్లో పెట్టారు దీంట్లో. సో వాళ్ళందరితో ఎలాంటి మిస్మరైజ్ చేయబోతున్నారు, ఎలాంటి స్టోరీని చూపించబోతున్నారు. మార్చి 27న ఇప్పటికే డేట్ని కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు రామ్ చరణ్ గారి లుక్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ కండలేంటి, ఏదో రాజమౌళి గారి కోసమో లేదంటే ఏ సలారు ప్రశాంత్ నీల్ గారి కోసం సినిమా ఒక ప్లాన్ చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ ఇలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్లో కూడా ఇంత కండలు తిరిగినటువంటి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయటం ఏంటి, అసలు బుచ్చిబాబు గారు ఎలా చూపించబోతున్నారు రామ్ చరణ్ గారిని. ఆ కండలు చూస్తే ఎప్పుడో ధృవాలో ఒక పోస్టర్ ఒకటి కనిపించేది. అప్పట్లో ఇలా పట్టుకుని ఒక టైర్ని కొడతా జిమ్లో ఆయన చేసేటువంటి ఇవి. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం ఆయన ప్లాన్ చేసే విధానం చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలు ప్రతిదీ అంటే ఆ సినిమాకి సంబంధించి ఏదొచ్చినా సరే ఇంత హైప్ క్రియేట్ చేయటం ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇకపోతే మార్చి 27 వరకు కూడా చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ లోపు కూడా చాలా ఉంటాయట, చాలా రకాలుగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికీ మన శివశంకర వరప్రసాద్కి సంబంధించినటువంటి బ్లాక్ బస్టర్ హిట్ 300 కోట్ల దగ్గర వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొడుకు వంతు, మెగాస్టార్ తనయుడు వంతైంది. ఈయన గ్లోబల్ స్టార్, ఆయన మెగాస్టార్ అయితే ఈయన గ్లోబల్ స్టార్గా, తండ్రికి మించిన తనయుడిగా అలాంటి రికార్డ్స్ని ఆయన 300 కోట్లు అయితే నేను ఇంకా దానికి డబల్ త్రిబుల్ కొడతానన్నట్టుగా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. అది కూడా నెక్స్ట్ 2 నెలల్లోనే ఈ సినిమాకి సంబంధించి చాలా బజ్ ఉందట, మంచి సాంగ్స్ ఉన్నాయట, గ్లిమ్స్ ఉన్నాయట, ట్రైలర్స్ ఉన్నాయట. ఒక్కొక్క పోస్టరు ఒక్కొక్క రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్తో రీచ్ అయ్యే విధంగా, ఇంకా చెప్తున్నా కదా, హై పీక్స్కి తీసుకెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఒక్కొక్కటి కూడా ఒక గ్రాండ్ ఈవెంట్లానే ప్లాన్ చేస్తున్నారట. చాలా ఉన్నాయట, అవన్నీ చూద్దాం. ఒక్కొక్కటి ఎలాంటి మెంటల్ ఎక్కేస్తుందో చూడాలి.